యవనస్తులారా, ఈ మధ్య కాలంలో చాలా సోషల్ మీడియాలో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌లో ఎవరో మెసేజ్ పెట్టాడని చెప్పేసి దానికి రిప్లై ఇవ్వటం. ఆ రిప్లై ఇవ్వటం వల్ల వారి మధ్య ఏముందండి, ప్రేమ అంటే కామము. ప్రేమ అంటే కామమే యాక్చువల్‌గా. ఆ కామం పెరిగిపోయి వాడు లేకపోతే నేను ఉండలేను, వీడు లేకపోతే నేను ఉండలేనని చెప్పేసి ఇలాంటి విపరీతమైనదిగా సోషల్ మీడియాలో జరుగుతుంది. ప్రియమైన యవనస్తులారా, క్రైస్తవులారా, దేవుని నమ్ముకున్న బిడ్డలారా, మీరు జాగ్రత్తగా ఉండి ఇలాంటి మాయలో మీరు పడిపోకూడదని దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ అలాంటి మాయలో మీరుంటే, ఎవరో లవ్ చేస్తుంటే అది వదిలేయండి. అది మంచిది కాదు. దేవునికి పూర్తిగా విరోధమైనది. అది దేవునికి నీ పట్ల ఉన్న ప్రణాళికను పూర్తిగా చెరిపివేసే కార్యం కాబట్టి వాటి జోలికి మీరు పోకుండా తల్లిదండ్రులని గౌరవించండి, సేవకుల్ని గౌరవించండి. మీ దేవుణ్ణి మీరు గౌరవించి దేవుని రాజ్యంలో మీరు వారసులుగా ఉండాలని ఆయన చిత్తానికి వ్యతిరేకంగా మీరు పోకూడదని దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త.